హిట్ కొట్టాడు. హిట్ పక్కా డామ్ షూర్. ఇక ఇంటర్వెల్ ముందు ఫైట్ మాత్రం ర్యాంబో చింపేశాడు. కాల్ దగ్గరేసుకుని ఎవడో ఫ్యాన్ అయినా కాల్ దగ్గరేసుకోవాలి. మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారు? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు? మాస్ అన్న, మేము ఎలా ఎక్స్పెక్టేషన్ అంతకు మించి ఉంది సినిమా. అనిరుద్ధ్ గాడు ఏం తాకి కొట్టాడు కన్నా మైండ్ పోతుంది ఆడు బీజిఎం కి. కొరటాల శివ గారు అసలు అలా చేస్తారు, కళ్ళ ఉడిచారు, ఇర్రగా తీసాడు అన్న. అంటే ఆచార్య తర్వాత కొంచెం మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కొంచెం ఎక్కడో భయపడ్డారు. తీసాడు కదా జనతా, అలాగే అనుకున్నావు. హిట్ కొట్టాడు అన్న, బరాబర్ హిట్ కొట్టాడు. సినిమాలు తీసింది క్లాస్ ఒక్కసారి ఇంత మాసు బుర్రపాడు ఇంటర్వెల్ ముందు ఫైట్ మాత్రం. దేవరాకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్స్ హైలో ఉన్నాయి. సో మీరు ఎంత పెట్టి కొనుక్కొచ్చారు ఏంటి? ఎన్టీఆర్ గారి కోసం ఏంటి ఎంత ఖర్చు పెట్టారు? ఎన్టీఆర్ కోసం ఒక టికెట్ ప్రైస్ వచ్చి 2,000 పెట్టి కొన్నాం అన్న. మొత్తం మా అన్నాలు తీసుకొని మొత్తం ఒక 7 టికెట్లు తీసుకున్నాం. సినిమా ఇప్పుడు 1 AM షో ఎవరు చూడన్న, ఫ్యాన్స్ వస్తారు బరాబర్ ఎంజాయ్ చేస్తారు. ఇది కాకపోతే ఇంకో షో కొనుక్కుంటాం, అంతమించి ఏముంది. సినిమా చూడాలని ఫిక్స్ అయినప్పుడు సినిమా చూస్తాం. హైలైట్ ఏంటి మొత్తం సినిమా మొత్తం మీద? లాస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు ఫైట్ ఉందన్న, ఒక్కడ సీట్ లో 7 గొడ్డలు ఎంచుకున్నారు. అది పక్క 6 ఏళ్ళుగా అన్న ఇలాంటి సినిమాలు తీస్తే 6 ఏళ్ళుగా 60 ఏళ్ళు అని వచ్చుంటాం. మాకు ఇలాంటి సినిమాలే కావాలా. థ్యాంక్ యూ కొరటాల శివన్న. మీకు అసలు ఆచార్య లాంటి ఎలా డిజాస్టర్ వచ్చిందో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం బ్లాక్ బాస్ట్ ఇండస్ట్రీ. ఇది థ్యాంక్ యూ టు కొరటాల శివన్న. హైలైట్స్ బీజంగా ఫస్ట్ నుంచి చివరి ఇంటర్వెల్ వరకు ప్రతి సీను అన్ని హైలైట్. ఏది నెగిటివ్ లేదు. స్టోరీ కూడా హైలైట్, కొత్తగా ఉంది, చాలా బాగుంది. త్రిబుల్ ఆర్ బాహుబలి రికార్డ్స్ మీరు బీట్ చేస్తుందని అనుకుంటున్నాను. రికార్డులతో మాకు సంబంధం లేదు, సినిమా నచ్చాలంతే. రికార్డులు అవన్నీ తర్వాత చూసుకుందాం. సినిమా బాగుంది, రికార్డులు ఆటోమేటిక్ అవే పగులుతాయి. ఓవరాల్ గా అయితే బిలో యావరేజ్ అన్న, కంప్లీట్ గా అవుట్డేటెడ్ స్టోరీ. ప్రొడక్షన్ వాల్యూస్ వరస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్. కాకపోతే స్క్రీన్ పైన ఎన్టీఆర్ అసలు బేభత్సం సృష్టించాడు. అనిరుద్ధ్ అయితే బీజం బద్దలు కొట్టాడు. అసలు మొత్తం థియేటర్ మొత్తం బద్దలు వెళ్ళిపోతుంది, ఆ లెవెల్లో ఉంది. సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే అది కొట్టాల శివ తన స్క్రిప్ట్. అంటే కంప్లీట్ గా అవుట్డేటెడ్ స్టోరీ అయితే అవుట్డేటెడ్. బట్ ఎన్టీఆర్ మొత్తం 1 man షో. స్క్రీన్ బ్యాక్ అయితే ఎన్టీఆర్, స్క్రీన్ బ్యాక్ సైడ్ అనిరుద్ధ్ ర్యాంప్ పాటించారు ఇద్దరు, అంతే. ఇద్దరు తప్ప బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్ అంతే. సినిమా సూపర్ ఉందన్న. ఎన్టీఆర్ ఆయన సెటిల్డ్ యాక్టింగ్ ప్లస్ యాక్షన్ అన్ని మంచిగా. ఆచార్య గురించి అస్సలు ఎత్తకన్నా, యాజ్ యూజువల్ కొట్టాల శివ ముందు ఎట్లుందో అలా ప్యూర్ మంచి యాక్షన్ అంటారు. కొరటాల శివ అసలు ఎరగదీసేసాడు. అంటే అతని ప్రీవియస్ సినిమాలకి ఈ సినిమా కంపేర్ చేస్తే ఊర మాస్ అనమాట. అసలు ఎన్టీఆర్ తప్ప స్క్రీన్ మీద ఇంకో యాక్టర్ కనపడడు అసలు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది బ్రో. ఎన్టీఆర్ ఇంటర్వెల్ బ్యాంక్ తెరదీస్తాడు. ఎన్టీఆర్ కి అంటే రాజమౌళి తీస్తే హిట్ రాదని అందరికీ తెలుసు, కానీ ఈ సినిమా చూస్తుంటే ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చూడాలి, కానీ సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అన్న ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కానీ బీజిఎం కానీ ఎలా? ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెసెన్స్ అంటే ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాస్ వేరే లెవెల్లో ఉందన్న ఫస్ట్ హాఫ్ లో. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. హిట్ అని అప్పుడే చెప్పను, సెకండ్ హాఫ్ చూసే హిట్ అని చెప్తాను. ఓకేనా, ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్. మామూలు కొట్లాడి పక్కడు బీజిఎం మెంటల్. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు కాలర్ మెంటల్ మైండ్ బ్లోయింగ్. అనిరుద్ధ్ అన్న అన్ని సాంగ్స్ ఫియర్ సాంగ్స్. ఇప్పుడు ఇంటర్వెల్ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. మామూలుగా చెప్పి మరి కొట్టిన బ్లాక్ బస్టర్. కాలర్ మరి చెప్తున్నా, చెప్పి మరి కొట్టిన బ్లాక్ బస్టర్ అన్న. ఫస్ట్ డే 150 CR ఖచ్చితంగా, 150 కోట్లు ఖచ్చితంగా. 150 ప్లస్ ఎంతైనా రావచ్చు. 150 కోట్ల పైనే ఫస్ట్ హాఫ్. మీరు చూసారు కదా సినిమా, మీరు చూసాను నేను ఎట్లా సినిమా.
అదిరిపోయిన సినిమా. బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదన్న, అనిరుద్ధ్ గారు మామూలుగా ఆ సౌండ్ కొమ్ము మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అండ్ రిపీట్. ఎవడో నెగిటివ్ రోల్ ఏ అంత సినిమా ఏం లేదు. సినిమా చూసిన వాళ్ళని అడగండి, మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే, ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే ఆ సముద్రం ఏం ఫైట్ అన్నా ఊపి చెప్పి మరి కొట్టాడు బ్లాక్ బస్టర్. కాలర్ ఎగిరే చెప్తున్నాం, బ్లాక్ బస్టర్. అన్న కొరటాల శివ అంటే ఇదన్న, కొరటాల మార్గదు అంతకు మించి. కొరటాలకు అసలు ఇంత స్టామినా ఉందని నాకు తెలియదు అన్న. కొరటాల దగ్గర మైండ్ పోతుంది లోపల. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఏముంటుంది అన్న, హైలైట్. ఎన్టీఆర్ కి చెప్పాల్సిన అవసరం లేదన్న. టైగర్ ఎక్కడున్నా టైగరే, టైగర్ అడవిలో ఉన్న టైగరే, ఎక్కడ ఉన్న టైగరే ఆల్మోస్ట్ చెప్పి మరి బ్లాక్ బస్టర్ కొట్టిన. రాసి పెట్టుకున్నా హైలైట్ ఉన్నాయి. ఎర్ర సముద్రం సీన్స్ అయితే ఇప్పటివరకు అయితే ఇంటర్వెల్ వరకు అయితే హైలైట్. ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉందని చూడాలి. ఇంటర్వెల్ ఇప్పుడైతే సావు కొట్టాడు. అనిరుద్ధ్ గారు మామూలు కొట్టలేడు అన్న. విజయం దొమ్మలా ఉరుతులే లోపల, వాడి సౌండ్ మెంటల్ అయిపోయినా. టికెట్స్ రేట్స్ కూడా చాలా హైలో పెంచారు దేవరాక్ అన్నారు. సో మీరు ఎంత రేటు టికెట్ కొనుక్కుని మీరు సినిమా చూస్తా కూర్చొని? మా ఫ్రెండ్ ఇచ్చాడు నాకు. ఎంత కొన్నాడన్నా? నేను అన్న ఎంత పెట్టాను కాదన్న, మా ఎన్టీఆర్ కోసం మేము ఎంతైనా పెట్టి చూస్తాం సార్. అంతే. థ్యాంక్స్ అన్న. వాళ్ళు పెట్టింది మాకు తక్కువే అనిపిస్తుంది మా ఎన్టీఆర్ కు. థ్యాంక్స్ అన్న. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చూడాలి. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం దేవరానే ఉన్నారు, మరి సెకండ్ హాఫ్ ఎలా చేస్తున్నారు అన్న టెన్షన్ ఏమైనా ఉందన్న మీకు? ఏం లేదు, చక్కగా సినిమా తీశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మామూలుగా ఆచార్య తర్వాత కొరటాల శివ గారు అనగానే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కొంచెం భయపడ్డారు. సో ఫస్ట్ హాఫ్ చూడంగానే ఆ భయం పోయిందా? ఓవరాల్ గా సినిమా కూల్ గా నడిచింది. మొత్తం మాస్. ఫస్ట్ హాఫ్ మొత్తం దేవరా రఫాడ్ ఇచ్చేసాడు. సో 6 years తర్వాత ఎన్టీఆర్ గారి సోలో రిలీజ్. సో ఏం మీకు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సా పండగ? సో ఏం చెప్తారు ఏంటి? సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మిగతా చెప్తాను. వణికినట్టు. ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఆర్ఆర్ బాగా కొట్టాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కాంబినేషను చాలా, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ ఇద్దరు పోటీ పడినట్టు ఉంది. సాంగ్స్ బాగున్నాయి. అంటే ఆయుధ పూజ పాట ఫస్ట్ సాంగ్. సెకండ్ సాంగ్ ఏమో అది ఇది ఉంది కదా, దేవరం ముందు నువ్వెంత, అవి రెండు బాగున్నాయి. అంటే స్టోరీతో కంటెంట్తో లాక్కొని పోయాడు అంతే. అవుట్డేటెడ్ ఏం కాదు, ఉంది ఫ్యూచర్ ఉంది. థ్యాంక్స్ అన్న. ఎలా ఉంది? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చేవారు మీరు? రీచ్ అయ్యారా? మేము ఎక్స్పెక్ట్ చేసిన చాలా ఎక్స్పెక్ట్ ఉందన్న. సూపర్ అన్న. అసలు కొట్టాల శివకి అసలు దండేసి మామూలుగా లేదు. అసలు కొంచెం భయపడ్డారు ఆచార్య తర్వాత వస్తుంది, ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. సో ఏం చెప్తారు? సూపర్ అన్న, సూపర్. ఎన్టీఆర్ అంటే మామూలుగా లేదు అసలు. హైలైట్స్ ఏంటి? ఫైట్స్, బీజిఎం, ఎంట్రెన్స్ ఏంటి, సూపర్ అన్న. అసలు సినిమా హిట్, బ్లాక్ బాస్టర్ హిట్. బ్లాక్ బస్టర్. అది కొరటాల శివకి మనం ఎన్టీఆర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఊరికే పెట్టరు భయ. ఎవరు మనం 10 మంది దగ్గర వినాలి కాదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే బయట లోపల తెరలు చింపుకోవాల్సి వస్తుంది భయ. లోపల సీట్లు చింపేయాలి. ఫైట్స్ అలా ఉన్నాయన్న ఎన్టీఆర్ గారి ఫైట్స్ కానీ, ఆయన లుక్స్ కానీ. ఒకసారి మీరు చూడండి భయ, మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. మనం ఒక ఫ్యాన్ గా చెప్తే మీరు నమ్మరు. ఒకసారి మీరు లోపల చూస్తేనే మీకు తెలుస్తుంది. జై ఎన్టీఆర్.